నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఇరుముడితో శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు. వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్ విడుదల. జనానికి జ్వరం వస్తే నాదా బాధ్యత, మంత్రి సంధ్యారాణి. రాజయ్యపేట మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ సంఘీభావం. ఇక డీటెయిల్స్ చూస్తే, కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఇరుముడితో శబరిమల వచ్చారు. అయ్యప్పను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఉండగా హెలీప్యాడ్ కుంగిపోయింది. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఫైర్ ఫోర్స్ చైర్మన్ ഈ വണ്ടി കയറുന്ന വിഷയം നമ്മൾ ആ സമയത്ത് വിളിച്ചു അതെ പെട്ടെന്ന് ക്രമീകരിച്ചോണ്ടായിരിക്കും അറിയത്തില്ല പെട്ടെന്ന് ക്രമീകരിച്ചോണ്ടായിരിക്കും താന്ന് പോയാണ് ചെറുതായിട്ട് താന്ന് പോയി പെട്ടെന്ന് ക്രമീകരിച്ചല്ലേ റെക്കോർഡ് ചെയ്തോ വിഷയമുണ്ടല്ലോ അടിച്ചോട്ടോ. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చిల్లిబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ఈ డిమాండ్తో
దీని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇప్పటికే ఏదైతే వ్యతిరేకత పెళ్ళుబుకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు విద్యార్థులు యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకొని రాష్ట్రమంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది భద్రాచలం రామాలయం దగ్గర శ్రీ చిన్నజీయర్ స్వామి మఠంలో జరిగినటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శ్రీ చిన్నజీయర్ స్వామి మఠం లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం వికాస తరంగిణి వారు భద్రాచలం నియోజకవర్గంలో చేస్తున్న అనేక రకాల సేవలను ఆయన కొనియాడారు. పూజారి పేరమ్మ కోట లక్ష్మీ దుర్గా బంధ మహాలక్ష్మి సూరావళి సూరా వెంకట నరసమ్మ సోయల్ రామాదేవి మనమ్మ పేరేంటి ఇట్టే ఉండండి గురుగారు పేరు పేరమ్మ సారీ పూజారి పేరమ్మ కోన లక్ష్మీ దుర్గా బంధం మహాలక్ష్మి ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడటానికే గాని తీయటానికి కాదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకు చేరుకుంది. బుధవారం వైఎస్ఆర్సీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే అంతా కలుషం అయిపోద్దండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ స్వాధీనం మనకి. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం, కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆ ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో మతంతోనో
ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు. వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. 7 కొండల్లో పరుచుకున్న పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతం భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పుష్కర్ణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబింబమని, జాతీయ రహదారుల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కలెక్టరేట్లో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పనులను ప్రజాప్రతినిధులు వెల్లడించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువు సెక్షన్లోని 16 రహదారిని 6 లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ సంస్థలు, జిల్లా అధికారులు, సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారి సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రహదారుల ద్వారా పారిశ్రామిక, వాణిజ్య రంగాలు ఉత్సాహాన్ని పొందడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి ఆర్థిక లాభాలు చేకూరుతాయని పేర్కొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ మేఘస్వరూప్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే నేషనల్ హైవే 16 మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటూ రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎండ్స్ విత్ ఈ 11 కిలోమీటర్ల నుంచి దివాన్ చెరువు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి, అంటే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు,
మనం వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి 2 ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము. ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే ఆనుకుని ఉన్నాయో వారికి వెసులుబాటు కల్పిస్తూ వెనక్కి ముందుకు వెళ్ళాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు 2027వ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా, అంటే డీకంజెషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం, వాళ్ళకి జ్వరం వస్తే నాదే బాధ్యత, ప్రతి ఊళ్ళో ప్రతి స్కూల్లో జ్వరాలు ఉన్నాయి, నేను కూడా వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా, మంత్రి ఏం చేస్తుందని నన్ను జగన్ అడుగుతున్నారు, మరి అతని హయాంలో ఆయన ఏం చేశారో చెప్పాలి అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలు ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి, ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికి జ్వరాలు, పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్ గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి కూడా మరి నాకు తెలియదు, కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది మరి ఎవరికి బాధ్యత, నాదేనా బాధ్యత. అప్పుడు కూడా ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి, ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికి జ్వరాలు, పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్ గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి కూడా మరి నాకు తెలియదు, కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది మరి ఎవరికి బాధ్యత, నాదేనా బాధ్యత. అప్పుడు కూడా సివిల్స్ విద్యార్థులకు, కొలువులకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు రీడింగ్ హాల్ ఎంతో ఉపయోగకరమని హారిక రీడింగ్ హాల్ డాక్టర్ హారిక నిహార్ అన్నారు. స్థానిక సానా వీధిలో గల హారిక రీడింగ్ హాల్ వార్షికోత్సవాన్ని గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం డాక్టర్ హారిక నిహార్ మాట్లాడుతూ సివిల్స్పై మక్కువతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని కొన్ని రోజులు రీడింగ్ రూమ్లో ఉంటూ చదువుకున్నానని, ఆ సమయంలో నిరుద్యోగులు, విద్యార్థులు పడిన కష్టాన్ని చూశానన్నారు. నాలాగే ఎంతోమంది ఆడపిల్లలు గ్రూప్స్కు సిద్ధమవుతున్న విద్యార్థులకు రీడింగ్ రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారని, ఇందులో భాగంగానే నా తండ్రి హారికా ప్రసాద్ సహకారంతో శ్రీకాకుళంలో రీడింగ్ హాల్ను స్థాపించానని తెలిపారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ రీడింగ్ హాల్ ఆలోచన స్టార్టింగ్ అసలు ఫస్ట్ శ్రీకాకుళంలో అవుతుందో లేదో మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము రీడింగ్ హాల్స్కి వెళ్ళే వాళ్ళం. మాకంతా అంబియన్స్ అంతా మాకు అనిపించలేదు, మేము హైదరాబాద్లో చదివినంత మాకు అనిపించలేదు. సో ఒక ట్రయల్ కింద 2nd ఫ్లోర్ నార్మల్గా స్టార్ట్ చేసాం. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, అది ఫుల్ అవ్వడం, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అలాగా ఇది ఇంతవరకు వచ్చిందంటే ఈ స్టూడెంట్స్ అండ్ పాస్ట్ స్టూడెంట్స్ అందరూ ఉన్న వాళ్ళ సపోర్ట్ వల్ల చేతే, అండ్ డాక్టర్ సత్యస్వరూప్ గారు అందరూ వాళ్ళ సపోర్ట్ వల్లే. ఏంటంటే అందరికీ ఇంట్లో మంచి అంబియన్స్ అన్నీ ఉంటాయి, ఒక స్టడీ రూమ్ ఉంటుంది, ఎవరికి లేక ఇక్కడికి రావట్లేదు. బట్ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే ఏ విధంగా చదవడం అవ్వదు, టీవీ చూడాలనిపిస్తుంది, రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్లో చదివితేనే బాగుండు అన్న ఫీలింగ్ రాకుండా ఇంకా మీ దగ్గర నేను అన్ని ఇన్పుట్స్ తీసుకుంటూ ఇంకేమైనా బెటర్గా చెయ్యాలా ఇది అనేసి, అండ్ అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో. ఒకటే అందరు ఎప్పుడు ఇన్వర్టర్ అడుగుతుంటారు, కానీ దానికి తగ్గట్టు నేను ఓన్లీ లైట్స్ అవైలబుల్గా ఉండేలా చేశాను. ఎందుకంటే ఇన్వర్టర్ పెడితే ప్రైజెస్ పెంచాలి.
సో కొంతమంది ఎలా ఉంటారంటే మాకు అన్ని ఫెసిలిటీస్ కావాలి, ఇన్వర్టర్ కావాలి, అన్నీ ఉండాలి, మేము ఎంత ప్రైస్ అయినా ఇస్తామని కొంతమంది ఉంటారు. లేదు కొంచెం తక్కువ అయితే బాగుందని కొంతమంది ఉంటారు. సో మనం అఫోర్డబిలిటీ బట్టి ఇబ్బంది రాకుండా దానికి నేను లైట్స్ అరేంజ్ చేశాను. ప్రతి ఫ్లోర్లో కరెంట్ పోయినా లైట్స్ అవైలబుల్ ఉంటాయి చదువుకోవడానికి. అండ్ ఇలానే అందరి సపోర్ట్తో, అంటే అందరు ఇక్కడ ఉండిపోవాలని కాదు, మీరు వెళ్ళినా కూడా వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ సేవలు గత నెల రోజులుగా నిలిపివేయడంతో అనారోగ్యంతో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. బుధవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 24 నుంచి ఓపీ, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ కావడంతో జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేయడంతో ఈరోజు జిల్లాలోన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాం తప్ప పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. ఈరోజు సెప్టెంబర్ 24 నుండి ఓపీ ఆరోగ్య వైద్య సేవలు నిలుపుదల చేసినారు. అక్టోబర్ 10 నుండి ఈరోజు మొత్తం అన్ని ఎమర్జెన్సీతో సహా కూడా ఇవాళ ఆరోగ్య సేవలు బంద్ చేయడంతో ఈ జిల్లాలో ఉండే అనారోగ్యంతో ఉండే ప్రజానీకం ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఈరోజు ఈ శ్రీకాకుళం మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు కావస్తుంది. ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రభుత్వం సంఘంలో లేదు. ఈరోజు ఏ చిన్న ప్రమాదం జరిగినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, కార్డియాలజీ సమస్య వచ్చినా ఇవాళ ఇచ్చాపురం వాడు ఇవాళ విశాఖపట్నం తరలించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడం ఈరోజు ఎమర్జెన్సీ సేవలైన కార్డియాలజీ కానీ, న్యూరో కానీ, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి కానీ, అలాగే ఏ యొక్క చిన్న ప్రమాదాలు జరిగినా ఇవాళ ఆదుకునే నాదుడు లేని పరిస్థితి ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. అయినా సరే ప్రభుత్వం ఎందుకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని వీళ్ళు అడుగుతున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవల వల్ల 3200 జబ్బులకి రాష్ట్రంలో సుమారుగా ఫ్రీ ఆథరైజేషన్ రోజుకి 9000 ఉండేవి. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఫ్రీ ఆథరైజేషన్ 250 ఉన్నాయి. ఈరోజు ప్రతిరోజు ఇట్లాంటి సేవలన్నీ కూడా నిలిచిపోయేసరికి పేదలు ప్రైవేటు దగ్గర వైద్యం చేయించుకోలేక, ఆరోగ్యశ్రీ లేక ఈవేళ రోగాలతోని ఈవేళ అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అయినా ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారని మీరు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు ఇవ్వడం 1000 కోట్ల రూపాయలు. ఇవాళ నిన్నగా మన గూగుల్కి 22,000 కోట్ల రూపాయలు మీరు సబ్సిడీ ఇచ్చినారు. ఇవాళ వైద్య రంగాన్ని మీరు ఎందుకు డబ్బులు కేటాయించడం లేదని మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు కార్పొరేట్ల పక్షాన ఉన్నారా, ప్రజల పక్షాన ఉంటారా అని చెప్పి మేము అడుగు తెలుసుకున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సేవల్ని వెంటనే పునరుద్ధరించాలా, లేకపోతే మాత్రం ప్రజలే ప్రతిఘటన చేస్తారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినిని ఎవరి అనుమతి లేకుండా ఎందుకు బయటికి పంపారంటూ హాస్టల్ వార్డెన్, ఇతర అధికారులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక గణేష్ చౌక్లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని జక్కంపూడితో పాటు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిస భవానీ, ప్రియ బీసీ సంఘం మహిళా విభాగం నాయకురాలు బర్ల సీతారత్నం తదితరులు మంగళవారం సందర్శించి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జక్కంపూడి మాట్లాడుతూ హాస్టల్ సిబ్బంది బాధ్యతారాహిత్యంపై ధ్వజమెత్తారు. ఆడపిల్లల సంరక్షణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగని ప్రశ్నించారు. ఆమెకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని నిలదీశారు. జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజున
రాజమహేంద్రవరం ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని దినపత్రికల్లో చూసి ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల్ని మారుమూల పల్లెటూరులో చదివించుకోవడానికి వసతులు లేక వారు బలహీన వర్గాలకు చెందిన వారు అయినప్పుడు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ గృహాల్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రెఫరెన్స్ ఎవరిది తీసుకున్నారు వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది ఈ హాస్టల్ని చూస్తుంటే అర్థమయ్యేటటువంటి రిజిస్టర్లు చూపిస్తున్నాయి, అర్థమయ్యేటటువంటి పరిస్థితులు. ఒకే ఒక్క విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తారు, ఎవడైతే మహిళల మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటి వరకు. మీరు ఏ ఒక్కడికి శిక్ష పడదు. దానికి కారణం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతుందా? ఎక్కడ చూసినా బ్లడ్ బుక్కే కనిపిస్తుంది తప్ప రెడ్ బుక్ ఎక్కడ కనిపించదు. మీరు పోలీసులు అడ్డుపెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు. మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు దడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరుముడితో శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు. వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్ విడుదల. జనానికి జ్వరం వస్తే నాదా బాధ్యత, మంత్రి సంధ్యారాణి. రాజాయపేట మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ సంఘీభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.